జీవితంలో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్గా ఉండరు. అలా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే వారు మ్యూజియంలో ఉండాల్సిన మనుషులే. మర్చిపోవటం అనేది యువతలో ఉండాల్సిన గొప్ప రహస్యం. గుర్తుపెట్టుకోవటం అనేది వయసుతో పాటు వస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతుంటే నవ్వుతూ ఉన్నవాడు అంటే నువ్వు ఉంటే బాగుంటుంది అని అర్థం. నువ్వు వెళ్తుంటే బాధగా ఉన్నవాడు అంటే నువ్వు వెళ్తే బాగుంటుంది అని అర్థం. ఈ విషయం పెళ్ళైన ఏ మగవాడికైనా బాగా తెలుసు. నువ్వు ఉదయాన లేవగానే మొదట ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తావో మరియు రాత్రి పడుకునే ముందు ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తావో వారిద్దరితో ఎవరూ కూడా నీ సంతోషానికి కానీ నీ బాధకి కానీ కారణం కారు. నీ గురించి ఆలోచించిన వారిని ఎప్పటికీ క్షమించవని అడగకు. డబ్బు సంపాదించటంలో పడి చాలామంది అసలు జీవించటం మర్చిపోయారు. నేను కూడా అలాగే అయ్యాను. ఏ విషయాన్నైనా డబ్బుతో సెటిల్ చేస్తే దానంత చీప్ విషయం ఇంకోటి ఉండదు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు వెళ్ళిపోయిన మహిళ, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్న మహిళకి తేడా డబ్బే. ఒక స్త్రీని వదిలించుకోవటానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అధిగమించగల ఒక రకమైన జీవితాన్ని ఆమెకు చూపించటం. బతికున్న దానికంటే చచ్చిపోయిన మనిషికి ఈ భూమి మీద విపరీతమైన గౌరవం ఇస్తున్నారు. నీ దగ్గర లేని దాని గురించి నీకు ఆత్రం ఎక్కువగా ఉంటుంది. ఉన్నదాన్ని ఎప్పుడూ పట్టించుకోవు. ఒక స్త్రీ మరొక పురుషునికి చెందింది అయితే మీరు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువ విలువైనది. నీకు ఏది జరిగినా పర్సనల్గా తీసుకొని బాధపడిపోకు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. నేను తన పక్కన నిలబడ్డాను, తాను చెప్పింది విన్నాను, నవ్వాను, ఆ తర్వాత ఆలోచించాను. పేదవాడిగా పుట్టినవాడు ప్రేమించటం అంత తేలికైన విషయం కాదు అని. నువ్వు ప్రేమించిన వారి గురించి వారికంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు అంటే ప్రేమలో పరాకాష్ట అది. ఆడవాళ్లకు ఏ విషయాన్ని వివరించి చెప్పనక్కర్లేదు, కొంచెం నటిస్తే సరిపోతుంది. ఏ మహిళ కూడా నువ్వంటే ఇష్టం అని మాటలతో చెప్పనక్కర్లేదు, ఆమె కళ్ళలోకి చూస్తే సరిపోతుంది. ఎందుకంటే కళ్ళు వేల భాషలు పలకగలవు. ఒక చెత్త వెధవ మాత్రమే ఆడదానితో వాదిస్తాడు. లాజిక్గా ఆలోచిస్తే నిశ్శబ్దమే మేలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.